హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు రైతుల గురించి, రైతులు అమాయకత్వం, రైతులు మంచితనం, రైతులు మోసపోయే ఎరువుల గురించి రైతుగా ఒక సాంగ్ పాడబోతున్నా. వినండి. వీడియో లాస్ట్ దాకా చూడండి. పుస్తెలమ్మి తెచ్చుకున్న ఇత్తనాల బస్తానకిలి, నెత్తురోసి పెంచుకున్న సేనులోని కాపునకిలి, ఎదుగుతున్న పొలముకేసే ఎరువులు నకిలీ, పంట చేలో ఒంటి మీద జల్లే మందులు నకిలీ, ఇంత మోసం తట్టుకుంటూ ఎగసము చేసి కంచమందు ప్రపంచానికే అన్నమయ్యినందుక నగలే కళ్ళలో కన్నీరెందుకు, అందరి ఆకలి తీర్చినందుక నగలే కళ్ళలో కన్నీరెందుకు, అందరి ఆకలి తీర్చేటందుక. గిట్టుబాటు ధరల కోసం తిరుగుబాటైన చెయ్యనోడు, అధిక ధరకై ఆశపడుతూ అడ్డదారిన పంట అమ్మనోడు, రైతు కన్నా నిజాయితున్న మనిషి ఎవ్వడు, లోకమంతా ఎతికి చూడు ఉండడొక్కడు, సాటి మనిషి మేలు కోరే భూమి పుత్రులా సాగు కోరి సాగుతున్న ప్రభుత్వమెందుకు, నగలి కళ్ళలో కన్నీరెందుకు, అందరి ఆకలి తీర్చేటందుక నగలి కళ్ళలో కన్నీరెందుకు, అందరి ఆకలి తీర్చేటందుక. మట్టి తల్లి మనసు తప్ప మనిషి మర్మం ఎరగానోడు, పొద్దు పొడుపు ధ్యాస తప్ప ఎన్నుపోటంటూ తెలియనోడు, మట్టి తల్లి మనసు తప్ప మనిషి మర్మం ఎరగానోడు, పొద్దు పొడుపు ధ్యాస తప్ప ఎన్నుపోటంటూ తెలియనోడు, కలుపు తీసే గుణము తప్ప కళ్ళ ఎరుగని రైతు కంట రాలుతున్న రక్తధారని ఆపలేని ఆదుకొని దేశ ప్రజలని అడుగుతున్న అది అలమునేడు అనాథనాని, ఆపలేని ఆదుకొని దేశ ప్రజలని అడుగుతున్నది అలమునేడు అనాథనాని, నగలి కళ్ళలో కన్నీరెందుకు, అందరి ఆకలి తీర్చేటందుక. ఇది ఒక రైతుగా నేను పాడాలనుకున్న సాంగు. ఈ సాంగు ఎందుకు పాడుతున్నాం అంటే, ఒక రైతు ఎంత నకిలీ చేసినా కానీ తెలియక వ్యవసాయం చేస్తుండు. ఆ నకిలీ అనేది ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క వ్యాపారస్తుడు నకిలీ అనేది లేకుండా చేస్తే నకిలీ విత్తనాలు రావు, నకిలీ పంట రాదు, నకిలీ అనేది ఏదీ ఉండదు. రైతు ఆత్మహత్య చేసుకోడు, రైతు బాధపడ్డు. ఇదివరకు పల్లెటూళ్ళలో ఒక్కడ జనం అంతా కూర్చొని అనుకుంటారు. ఏమనుకుంటారంటే, అందరూ ఇదివరకు 90 సంవత్సరాలు వచ్చిన ఆ ముసలోడు భలే గట్టిగున్నాడు రా అనుకుంటారు. ఎందుకంటే అప్పుడు వ్యవసాయం చేస్తే నకిలీ లేదు. నకిలీ విత్తనాలు లేవు, నకిలీ పురుగు మందులు లేవు, నకిలీ పై మందులు లేవు. దానివల్ల ఏ ఫుడ్ తిన్నా, ఇప్పుడు వరి ఉంది నకిలీ లేదు, ఆ ఫుడ్ తిన్నా గట్టిగా ఉన్నారు, జొన్న తిన్నా ఒడ్లు తిన్నా గట్టిగా ఉన్నారు. ఇప్పుడు ఏది చూసినా నకిలీ 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 విత్తనాల వల్ల ఏ పంట పండియాలన్నా సరిగా పండట్ల. పై మందులు డూప్లికేట్, ఏది కొట్టాలన్నా పై మందులు మంచి లేవు. దానివల్లనే 50 సంవత్సరాలు వచ్చినాయి అంటే ప్రతి ఒక్క మనిషి ఆడనొస్తుంది, ఏడనొస్తుంది, మోకాలు నొప్పులు అని చెబుతుడు. నకిలీ వల్లనే ఇది జరుగుతుంది. నకిలీ రాకోకుండా
ఎవరైనా ఆపొచ్చు. నకిలీ జరుగుతుందని తెలిస్తే ఎవరైనా నకిలీ లేకుండా చేయొచ్చు. నకిలీ ఆపొచ్చు. నకిలీ ఆపితే నకిలీ అనేది లేకపోతే రైతు పంట బాగా పండిస్తాడు. ఏది పట్టుకుంటే అది బంగారం అయిద్ది. ఇప్పుడంటారు రైతే రాజు అంటారు. రైతు రాజు ఏడైతుండండి. ఎక్కడ చూసినా గానీ అంత నకిలీ, మోసం, నకిలీ, మోసం. మోసం జరుగుతుంది. దాన్ని అరికట్టే వాళ్ళు ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకొని ఈ ఈ నకిలీని అరికడితే రైతు రాజైతుడు మీరన్నట్టు. ఏ వ్యవసాయం చేసినా నకిలీ లేకుండా ఉండాలి. అది. ఇప్పుడు సిగరెట్ తయారు చేసే ఒక వ్యాపారస్తుడుండు. సిగరెట్ ఎలా తయారు చేస్తుండు? అంత సిగరెటు డూబే. అది తాగటం వల్ల మనకి క్యాన్సరు ఏదో ఒక రోగం వస్తుంది. అయినా సిగరెట్ అయినా కోట్లు సంపాదించుండు. లిక్కర్ ఇప్పుడు మందు, మందు తయారు చేసి అయినా, లిక్కర్ తయారు చేసి అయినా, లిక్కర్ తయారు చేసి అయినా అది డూప్లికేటే గానీ, ఒరిజినల్ గానీ దాన్ని తాగుతున్నాం. దాన్ని తాగడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యం పాడవుతుంది. అయినా ఆయన వ్యాపారం దెబ్బతింటుందా? బిజినెస్ గట్టిగా ఉంటుంది. ఒక్క రైతు కాడికి వచ్చేదాకానే నకిలీ అనే దాంట్లోనే మోసపోతున్నాం. నకిలీ లేకుండా చేయండి. రైతుని ముందుకు నడిపియండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.